వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నేను అమెజాన్లో మా ఇంటి కోసం అలాగే కిచెన్ కోసం అవసరం అయ్యే కొన్ని ఐటమ్స్ని ఆర్డర్ చేశానండి. అవన్నీ ఈరోజు ఈ వీడియోలో మీకు రివ్యూ చేసి చూపించబోతున్నాను. ఇదేమి స్పాన్సర్షిప్ వీడియో అస్సలు కాదు. చూపించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ అనే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కూడా కావాలి అంటే ఒకసారి తప్పకుండా చెక్ చేసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ కోసం, కిచెన్ ఐటమ్స్ కోసం, షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం, బేబీ కేర్, మదర్ కేర్ వీడియోస్ కోసం, బేబీ ప్రొడక్ట్ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఒక పోపుల డబ్బా ఆర్డర్ చేశానండి. జనరల్గా పోపుల డబ్బాలు అంటే ప్లాస్టిక్తో ఉంటాయి కదా. సో ప్లాస్టిక్ కన్నా కొంచెం స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అనుకోండి, డ్యూరబిలిటీ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం స్టెయిన్లెస్ స్టీల్ అయితే సేఫ్ కదా అని చెప్పి ఈ యొక్క పోపుల డబ్బాను ఆర్డర్ చేశాను. ఇందులో టోటల్గా ఏంటంటే సో ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు సాల్ట్ వేయకూడదు అని చెప్పి. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. 9 కంటైనర్స్ వస్తాయి. 9 కూడా కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్తోనే వస్తాయి అన్నమాట. ఇది పైన మూత అండి. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్తో రావడం పాటు లోపల ట్రాన్స్పరెంట్ కవర్ ఇచ్చారు. నేను మీ ముందే అది ఓపెన్ చేస్తున్నాను. సో చాలా బాగుంది. క్వాలిటీ వాజ్ సూపర్. ఎంత బాగా షైనింగ్ అవుతుంది చూసారా. ఇది కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి లోపల ఏమున్నాయని చెప్పి మనకు చూడటానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో బాక్స్ సైజ్ ఇంతలో ఉందండి. సో జనరల్గా ఇందులో మనం పోపులు వేసుకోవచ్చు, లేకపోతే మసాలా ఐటమ్స్ అవన్నీ ఇందులో ఒకేసారి వేసేసుకోవచ్చు. సో డబ్బా కూడా క్వాలిటీ సూపర్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. లోపల స్పూన్ కూడా ప్రొవైడ్ చేశారు. నచ్చిన మరి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ మూత ఏదైతే ఉందో కంప్లీట్గా ఇలాగ సీల్డ్గా వస్తుంది అనమాట. సో మన లోపల ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాచీ వేశారనుకోండి, అది స్మెల్ పోకుండా ఉండటానికి చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో పైన మనకి రబ్బర్ సీల్ ఉంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి సీత్రూగా ఉంది. సో జస్ట్ ఇది ఓపెన్ చేస్తే లోపల ఏముందని చూడటానికి కూడా సీత్రూగా ఉందన్నమాట. ఇలా వస్తే మధ్యలో వచ్చిన బాక్స్ మాత్రం పెద్ద బాక్స్ వస్తుంది అనమాట. ఇది పెద్ద డబ్బా. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే 4 పార్టిషన్స్ వస్తాయి ఇలాగా. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అలా ఒకేసారి వేసుకోవడానికి చాలా బాగుంది. దీనిలో కూడా ఒక స్పూన్ ఇచ్చారు. అన్నిట్లో ఒక స్పూన్ ఇండివిజువల్గా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా స్పూన్స్ ఉన్నాయి మీరు చూస్తున్నట్టు. ఇది కూడా మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ రబ్బర్ థ్రెడ్నింగ్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఫిట్టింగ్ చాలా బాగుంది. సో ఇది ఇంత ఉంది. సో ఇందులో యూస్ చేసిన 8 కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ చిన్నగా సైజులో ఈ సైజులో ఉన్నాయి. మధ్యలో అది మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉంది. అది కూడా 4 పార్టిషన్స్ ఉంది. సూపర్గా ఉంది కదండి. నాకు చాలా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఒక 2 ఆయిల్ బాటిల్స్. ఆల్రెడీ మా ఇంట్లో ఒక 2 ఉన్నాయి, కానీ అవి తీసుకొని చాలా రోజులు అయిపోయింది. సో నేను రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను వాటిని. సో ఇదైతే కంప్లీట్గా బోరోసిల్ అండి, స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే నాకు బాగా నచ్చింది, ఇక్కడ గ్రిప్ అనేది ఉంది. జనరల్గా మనం ఆయిల్ బాటిల్స్ పట్టుకునేటప్పుడు చేతికి ఒకవేళ ఆయిల్ ఉన్నా ఏదైనా ఉన్నా బాటిల్ ఈజీగా జారిపోతుంది. ఇది కంప్లీట్గా గ్లాస్తో ఉంది కాబట్టి జారిపోతే ఈజీగా పగిలిపోతుంది. సో దీనికి ఏంటంటే ఇక్కడ ఒక రబ్బర్ గ్రిప్ అని ప్రొవైడ్ చేశారు. సో గ్రిప్పింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఆయిల్ పడిపోకుండా ఉంటుంది, మన చేతిలోంచి కూడా జారిపోకుండా ఉంటుంది. కంప్లీట్గా స్ట్రాంగ్ గ్లాస్ అనేది ఉందండి. సూపర్గా ఉంది. ఫిల్ చేసుకోవడానికి కూడా అండ్ లిడ్ ఇలా ఉందన్నమాట. ఆయిల్ ఫిల్ చేసుకోవడానికి కూడా ఇది వ్యాక్యూమ్ ఎక్కువగా ఉంది కాబట్టి సో మనం ఈజీగా ఓపెన్ చేసి ఆయిల్ ఫిల్ చేసేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఒక చెక్కది కింద బేస్ ప్రొవైడ్ చేశారనమాట ఇలాగా. సో ఉడెంది అంటే ఈ ఆయిల్ని మనం పెట్టుకోవడానికి. ఈ ఆయిల్ని ఎక్కడైనా పెడితే మళ్ళీ అదంతా జిడ్డుగా మరకలు అయిపోతాయి కదా. సో అలా అవ్వకుండా ఉండడం కోసం ఇలాగా ఉడెంది ఒక స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. బేస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ కింద మనకి ఇలా సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. మరొక యూస్ఫుల్ కిచెన్ ఐటమ్ చూద్దామండి. అంతకన్నా ముందు సో వీడియో బాగుంది కదా, నచ్చింది కదా, మీకు యూస్ఫుల్ అయింది కదా, మరి ఇంకెందుకు లేట్, ఇంకా వీడియోని లైక్ చేయలేదండి, వెంటనే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ అని అడగాలనుకున్నా ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేస్తే వెంటనే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది ఏంటంటే షార్ప్నర్ అండి. అంటే జనరల్గా మనం ఇంతకుముందు ఏంటంటే ఇంటి దగ్గరకు వచ్చి మన కత్తులు, కత్తిపీటలు చక్కగా షార్ప్ చేసేవారు కదా. బట్ ఇప్పుడు అంత ఫెసిలిటీ ఎవరికి లేదు కాబట్టి సో మాకు కూడా ఇంట్లో కత్తులు అవన్నీ ఊరికే ఆనియన్స్ కట్ చేసినప్పుడైనా, లెమన్ ఎక్కువ కట్ చేసినప్పుడైనా అవి షార్ప్నెస్ పోయాయి అనమాట. సో మనం బయటికి వెళ్ళి ఇంకా షార్ప్ చేసుకోవసరం లేదు. ఇది ఏంటంటే కంప్లీట్గా బ్లేడ్స్తో పాటు వస్తుంది. ఈ మధ్యలో మీ యొక్క
చాక్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి జస్ట్ ఇలా రబ్ చేస్తే చాలు ఈజీగా షార్ప్ అయిపోతుందండి. ఇది నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకు బాగా వర్కౌట్ అయింది. సో మీతో షేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే హాకిన్స్ వారి ఒక ప్యాన్ ఆర్డర్ చేశానండి. ఇది 4-in-1 ప్యాన్ అనమాట. ఇది ఆర్డర్ చేయడానికి నా మెయిన్ రీజన్ ఏంటంటే స్పెషల్గా మనం ఊతప్పాలు వేస్తూ ఉంటాం కదా, అవే ఎక్కువగా కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో అది ఒక్కోసారి ఎంత బాగా మనం కుక్ చేసినా లోపల ఇంకా కొంచెం మెత్తగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఓన్లీ ఫర్ ద ఊతప్పం పర్పస్ కోసం ఇది నేను ఆర్డర్ చేశానండి. ఇందులో ఊతప్పం వేస్తారనుకోండి, చాలా క్రిస్పీగా ఎంత బాగా వస్తుందో నేను ఇంకా మాటలో చెప్పలేను. ఇది ఆల్రెడీ మా యొక్క కజిన్ వాళ్ళ ఇంట్లో చూసి నేను ఆర్డర్ చేశాను, వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సో కంప్లీట్గా ఇందులో మనకి 4 డివిజన్స్ ఉంటాయండి. ఇది మనం మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో ఆమ్లెట్ వేసుకొని 3 దాంట్లో ఊతప్పాలు వేసుకోవచ్చు, లేదంటే 2 ఆమ్లెట్ వేసుకొని 2 ఊతప్పాలు మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. స్పెషల్గా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో, స్కూల్కి టైం అయిపోతుంది, పిల్లలకి లంచ్ పెట్టాలి, అటువంటి టైంలో చక్కగా 4 ఊతప్పాలు ఒకేసారి వేసేసుకోవచ్చు, లేదంటే 2 ఆమ్లెట్లు 2 ఊతప్పాలు ఒకేసారి వేసుకోవచ్చు. ఫటాఫట్ అయిపోతుందండి. నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇది కంప్లీట్గా నాన్ స్టిక్తో వస్తుంది కాబట్టి దీని మీద ఏమైనా చిన్న స్క్రాచ్ పడినా దీన్ని అస్సలు యూజ్ చేయకూడదు. ఎక్కువ హైలో పెట్టుకోవడం యూజ్ చేయకూడదు. ఏమైనా స్క్రాచెస్ పడి ఇది పాడైందో వెంటనే దీన్ని మనం రీప్లేస్మెంట్ చేయాలి. ఇందులో కుక్ చేసిన దాన్ని కూడా ఎక్కువసేపు దీని మీద ఉంచకూడదు, వెంటనే తీసేయాలి. ఇలాంటి చిన్న ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇదేంటే మల్టీ స్నాక్ ప్యాన్ అనమాట. అండ్ దీంతో పాటు ఒక లిడ్ కూడా వస్తుంది పైన పెట్టుకోవడానికి. క్వాలిటీ సూపర్గా ఉందండి. సో చాలా స్ట్రాంగ్గా ఉంది. పైన కింద మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇండక్షన్కి అయితే యూజ్ అవ్వదు, నార్మల్గా మన స్టవ్ మీద యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే కుడుం మేకర్ అనమాట. మా ఇంట్లో ఆల్రెడీ స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ మేకర్ ఉంది. ఆ తర్వాత కుడుం మేకరే కొనుక్కుందాం అని ప్లాన్ చేసి ఫైనల్గా ఇప్పుడు కొనుక్కున్నానండి కుడుం మేకరు. సో ఇదేంటంటే ఇలా ఉంటుంది అనమాట. 4 ర్యాక్స్, పెద్ద కుడుం కాకుండా మరి చిన్నది కూడా కాకుండా ఇలా మీడియం సైజులో వస్తుంది అనమాట. సో దీనికి జస్ట్ మనం ఒకసారి వాష్ చేసేసి ఆయిల్ రాసేసి దాని మీద మనం కుడుం వేసేసుకోవడమే. ఇంకా దీని మీద క్లాత్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వేసిన ఆ యొక్క కుడుం ఏదైతే ఉందో దాన్ని ఇలా ర్యాక్లో పెట్టేసి 4 స్టాండ్స్ ఉంటుంది. దీన్ని మీరు ఇడ్లీ మేకర్లో కానీ కుక్కర్లో కానీ పెట్టుకుంటే చాలా ఈజీగానే కుడుం అనేది అయిపోతుంది. అట్ ద సేమ్ టైం అల్యూమినియం కన్నా స్టెయిన్లెస్ స్టీల్ అనేది చాలా బెటర్. స్పెసిఫిక్గా క్వాలిటీ మీరు చూడొచ్చు, స్టీల్ యొక్క క్వాలిటీ ఎక్స్ట్రాడనరీగా ఉంది, చాలా స్ట్రాంగ్గా. సో నెక్స్ట్ వచ్చి గుల్కండ్ ఆర్డర్ చేశానండి. ఇది ఏంటంటే విత్ డ్రై ఫ్రూట్స్ అనమాట. జనరల్గా నార్మల్ ఉంటుంది, ప్లెయిన్ కన్నా విత్ డ్రై ఫ్రూట్స్ అయితే మంచిదని ఇది ఆర్డర్ చేశాను. మనం ఫుడ్ తినేసాక ఒక్క స్పూన్ ఇది తింటే చాలండి, చక్కగా డైజెషన్ అవుతుంది. మన డైజెషన్కి చాలా మంచిది, మన పొట్టకు కూడా చాలా మంచిది. అట్ ద సేమ్ టైం దీన్ని కావాలంటే మీరు ఒక తమలపాకు వేసుకుని దాని మీద ఇది వేసుకుని స్కిలీలా కూడా రోజు తీసుకోవచ్చు, చాలా మంచిదండి డైజెషన్కి. స్పెషల్గా ఇది యూజ్ చేయడం వల్ల చాలా చలవ చేస్తుంది. అంటే కడుపులో మంటగా అనిపించిన, కాళ్ళు మంటలు అనిపించిన, ఇచ్చింగ్ అనిపించిన వాటన్నిటికీ మంచి ఉపశమనం ఇస్తుంది అనమాట. ఇందులో మనకి రోజ్ పెటల్స్ యూజ్ చేస్తారు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేస్తారు. సో మీలో చాలామందికి కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు రోజుకి ఇది ఒక స్పూన్ తీసుకోండి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, లంచ్ తర్వాత కానీ, డిన్నర్ తర్వాత కానీ ప్రశాంతంగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చి ఒక రోజ్ టీ పౌడర్ చూద్దామండి. జనరల్గా అందరూ మనం టీ పౌడర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. నేనైతే అస్సలు టీ తాగను, నాకు అసలు అలవాటు కూడా లేదు. బట్ నాకు రోజ్ అంటే చాలా ఇష్టం అండి. ఆ స్మెల్ అన్నా టేస్ట్ అన్నా ఎంత బాగుంటుందో. మీలో ఎవరికైనా ఇష్టమైతే కమెంట్ చేయండి. రోజ్ టీ పౌడర్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. స్పెషల్గా నాలాగా రోజ్ స్మెల్ ఇష్టమైన వాళ్ళకి ఖచ్చితంగా ఈ టీ పౌడర్ అనేది నచ్చుతుంది. విటమిన్ సి ఉండటంతో పాటు స్పెసిఫిక్గా ఇందులో ప్రోటీన్ అనేది 2.48 గ్రామ్స్ అనేది ఉంటుంది అనమాట. సో హెల్త్ వైజ్గా మాట్లాడుకుంటే నార్మల్ టీ పౌడర్ కన్నా ఇది మంచిది. అట్ ద సేమ్ టైం రోజు తాగే టీ బోర్ కొడుతుంది, అప్పుడప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా ఉండాలి, అప్పుడప్పుడు మీకు కూడా బోర్ కొడితే ఏదైనా స్పెషల్గా టీ తాగాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది ట్రై చేసేయచ్చు. సో నెక్స్ట్ మా ఇంటి కోసం ఒక డోర్ మ్యాట్ అనేది ఆర్డర్ చేశాను. ఈ డోర్ మ్యాట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 3D డోర్ మ్యాట్ అండి. ఇది మీరు చూసారా, ఎగ్జాక్ట్గా ఫ్లవర్ అక్కడే ఉన్నట్టుంది కదా, చాలా బాగుంది. ప్రజెంట్ ఇటువంటి డోర్ మ్యాట్స్ అనేవి చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది వెనకట్లు ఏంటంటే నాన్ స్లిప్పరీగా వస్తుంది అనమాట. స్పెసిఫిక్గా బాత్రూమ్ దగ్గర కానీ, స్పెసిఫిక్గా వాష్రూమ్ దగ్గర నార్మల్ టైప్ ఆఫ్ డోర్ మ్యాట్స్ వేస్తే కాలు వేస్తే జారిపోతాం. బట్ ఇది ఏంటంటే నాన్ స్లిప్పరీగా వస్తుంది. కిచెన్ దగ్గర, అలాగే మన సింక్ దగ్గర వాటర్ ఎక్కువైనా పడితే అక్కడ పెట్టుకోవడానికి చాలా బాగుంది. స్పెసిఫిక్గా చాలా రియలిస్టిక్గా ఉంది. చూసారా, మీకు దగ్గరకు వస్తున్న కొద్దీ ఫ్లవర్స్ ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే చాలా బాగుందండి. ఎంత బాగుందో కదా.
నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి. ప్రైస్ ఏమి పెద్ద ప్రైస్గా అనిపించలేదు, నార్మల్ డోర్ మ్యాట్ ప్రైస్ ఎంత ఉంటుందో అంత అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ టైం ఇది నచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఇందులో 2-3 డిజైన్స్ అనేవి ఆర్డర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అప్పుడు ఆర్డర్ చేస్తే అవి కూడా మీకు రివ్యూ ఇస్తాను. బాగుందా ఒకసారి కమెంట్ చేయండి ఎలా ఉందో. వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇదేంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ బాస్కెట్. నార్మల్ బాస్కెట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటారా, ఇది మనకి ఇలాగా పైన నెట్తో పాటు వస్తుందన్నమాట. సో ఇది నెట్ కంప్లీట్గా పైన కింద లోపల అంతా కంప్లీట్గా మనకి నెట్తో పాటు వస్తుంది కాబట్టి చిన్న చిన్న నుసు పురుగులు కానీ కాక్రోచెస్ కానీ ఏదైనా చిన్న పురుగులు కానీ ఎటువంటి పురుగు ఇందులోకి దూరే ఛాన్సెస్ అనేది ఉండదు. మనం ఫ్రూట్స్ అన్ని చక్కగా అరేంజ్ చేస్తాం, బట్ నైట్ పూట మన శత్రువులు ఏవైతే ఉన్నాయో ఇలాగ కాక్రోచెస్ చిన్న చిన్న పురుగులు వచ్చి వీటిని అటాక్ చేస్తూ ఉంటాయి. అంత కాస్ట్లీ పెట్టి కొన్ని దాని మీద ఒక పురుగు చూసామా అసలు తినాలనే అనిపించి ద బెస్ట్ సొల్యూషన్ అండి ఇది. ఇందులో మీరు వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఆనియన్స్ బయట పెడుతూ ఉంటారు, టొమాటోస్ బయట పెడుతూ ఉంటారు, దాని మీద చిన్న చిన్న నుసు పురుగులు వాళ్తూ ఉంటాయి, చాలా చిరాకు వస్తూ ఉంటుంది. అండ్ ఆ వెజిటబుల్ ఆ ఫ్రూట్ కూడా పాడైపోతూ ఉంటుంది. సో దానికోసం అని ఆలోచించి ఇది నేను ఆర్డర్ చేశాను. ఇది కంప్లీట్గా బ్యాంబోతో చేసిందనమాట. సో మనకి లైఫ్ టర్మ్ ఇలానే ఉంటుంది. ప్లాస్టిక్ అయితే మళ్ళీ బాధపడాలి. దీనికి క్లోజింగ్ 2 సైడ్స్ ఉంటుంది అనమాట. మీరు లోపల పెట్టాల్సింది పెట్టేసి ఇలా నొక్కేస్తే చాలు. సో ఇందులో ఫ్రూట్స్ వెజిటబుల్స్ సేఫ్గా ఉంటాయి. ఎటువంటి చిన్న నూసళ్ళు కానీ కాక్రోచెస్ కానీ పురుగులు కానీ ఏవి దీన్ని అటాక్ చేయవు. సో మన ఫుడ్ అనేది సేఫ్గా ఉంటుందన్నమాట. హెల్తీగా కూడా మనం వీటిని తినడానికి యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఏంటంటే రీసెంట్గా ఎలుగు మనకి ఇంకా సమ్మర్స్ రాబోతున్నాయి కాబట్టి చలికాలంలాగా వర్షాకాలంలాగా తలుపులు వేసుకుని ఉండలేం. తలుపులు తీసుకుంటే దోమలు వచ్చేస్తాయి, తలుపు వేస్తే ఉక్కబెట్టేస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్కి ఒక మంచి సొల్యూషన్ ఆలోచించి ఒక మెష్ డోర్ని ఆర్డర్ చేశానండి. ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. కంప్లీట్గా మ్యాగ్నెటిక్తో పాటు వస్తుంది. దీనికి మీరు మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, సుత్తి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి వెల్క్రోతో పాటు వస్తుందండి. 2 సైడ్స్ వెల్క్రో వస్తుంది అనమాట. వాడు ఇచ్చిన వెల్క్రోని ఫస్ట్ డోర్ అంతా మనం అంటించేసుకోవాలి. కింద ఏం ఉండదు, పైన 3 సైడ్స్ ఉంటుంది. అండ్ మనకి ఇటువైపు ఇచ్చిన మెష్ ఏదైతే ఉందో దానికి ఇంకొక వెల్క్రో వస్తుంది. ఆ వెల్క్రోతో జస్ట్ అటాచ్ చేసేసుకోవడమే, చాలా ఈజీ. ఎవరు హెల్ప్ లేకుండా మీరు ఒక్కరు అసెంబుల్ చేసేయచ్చు. నేనే అసెంబుల్ చేసేసాను చాలా ఈజీగా. అయితే ఇది మీరు కొనే ముందు మీ డోర్ మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డోర్ యొక్క హైట్ ఒక 5 ఇంచెస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంచెస్ ఉంటే 8 ఇంచెస్ ఉన్నది తీసుకోండి. అంటే కొంచెం ఎక్కువగా ఉన్నది తీసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి కింద క్లోజింగ్ అనేది ఉండదు, ఓన్లీ పైన 3 సైడ్స్ క్లోజింగ్ ఉంటుంది, కింద ఉండదు. కాబట్టి కొంచెం ఎక్కువ విడ్త్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంచెస్ విడ్త్ అనుకోండి, 5 ఇంచెస్ విడ్త్ ఉంది, కొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నదే తీసుకోండి. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. సో ఎలుగు సమ్మర్స్ రాబోతున్నాయి కాబట్టి ఎలుగు దోమలు అందరి ఇంట్లో ఉంటాయి కదా సహజంగా. మనం ఎంత హైజీన్ మెయింటైన్ చేసినా మన పిలవకుండా వచ్చి హ్యాపీగా మనల్ని కుట్టేసిపోతూ ఉంటాయి. సో వాటి నుంచి మనం కాపాడుకోవాలంటే ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అనిపించింది అండి. సో వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ కలెక్షన్తో అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. వీడియోని ఏమైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఈ వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. Stay healthy, stay happy, keep watching and keep shopping.